హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 90s న్యూస్ కు స్వాగతం. మంత్రి కోమటిరెడ్డి నల్గొండ పురపాలక న్యూస్ టుడే గత బీఆర్ఎస్ పాలన అవినీతిమయంగా మారిందని, త్వరలోనే ఆ పార్టీ నేతలు జైలుకి వెళ్లడం ఖాయమని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో ఆయన సోమవారం పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ త్వరలోనే 4 ముక్కలుగా విడిపోయే అవకాశం ఉందన్నారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని విమర్శించారు. ప్రభుత్వ శాఖలను అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై ఏర్పాటు చేయనున్న సిట్టింగ్ జడ్జి విచారణ నివేదిక రాగానే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఓకే, అంటే ఈ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నారంటే ఆ పార్టీ ముక్కలుగా విడిపోతుంది, ఇది ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు ఒకప్పుడు ఫస్ట్ 2014 జూన్ 2 స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉండే, బీఆర్ఎస్ లేదు, తర్వాత బీఆర్ఎస్గా ఏర్పడ్డది. అప్పుడు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు 42 మందిని కేసీఆర్ ఎలా అందరినీ కొనుగోలు చేసిండో ఇప్పుడు కాంగ్రెస్ కొనుగోలు చేసే అవకాశం లేదు. ఏ గూటి పక్షులు మళ్ళీ ఆ గూటికి వస్తాయి. ఇదే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్కి వస్తారు. ఈరోజు బీజేపీలో ఉన్న, బీఆర్ఎస్లో ఉన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ కావాలి. లేకపోతే వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ పరువు గురించి, వాళ్లకు అధికారం లేకపోతే, అధికార పార్టీ లేకపోతే నిలకడ ఉండదు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాట నిజం, అక్షరాల నిజం. ఏ కేసీఆర్ టీడీపీని భూస్థాపితం చేసిండో ఇదే కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తుంది. ఆయన చూసిన అడుగుజాడలనే వస్తున్నారు వీళ్ళగినా. అంటే తవ్వ చూపడం కాంగ్రెస్ చూపించింది, అదేది బీఆర్ఎస్ చూపించింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గిన ఖచ్చితంగా బీఆర్ఎస్లను కొనుగోలు చేయకుండా ఖచ్చితంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఈ విషయంలో ఖచ్చితంగా త్వరలోనే పార్టీ నేతలు జైలుకి వెళ్ళడం ఖాయము. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు చేసిన నియంత పాలన, వాళ్ళు చేసిన అవివేకము, అహంకారము, వాళ్ళు చేసిన రాష్ట్రాన్ని ముక్కలుగా చేసి మొత్తం వాళ్ళు నిండుగా నిలువు దోపిడీ చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఆస్తులు సంపాదించుకోవడంలో అయినా వాళ్ళకు అన్ని విధాల ఈరోజు రియల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నట్టే ఖాయము, జైలుకు వెళ్ళడం ఖచ్చితంగా ఖాయం. ఈ విషయంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీసింది కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించి ఇలా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. కాబట్టి ఈ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ నివేదిక చర్యలు తప్పయి. ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో ఇది వీళ్ళ గురించి చర్యలు చూసుకొని ఈ నివేదిక పెట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని జైలుకు పంపడం ఖచ్చితంగా ఖాయమే అంటున్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ, అందులో మొదలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుంది అంటున్నారు. అంటే మీరు ఖచ్చితంగా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా చేస్తే, మీరు అనుకూలంగా ప్రజల అవసరాలు, మీరు ఇచ్చిన వాగ్దానాలు, మీ మేనిఫెస్టో మీరు కొనసాగించి మీరు ప్రజలకు అనుకూలంగా చేస్తే ఖచ్చితంగా మీరే ఉంటారు. మీకు ఏ పార్టీ ఇక్కడ ఉండదు, ఇంకా బీఆర్ఎస్ మీకు ఉండదు. లాస్ట్కి వచ్చి 39 సీట్లలో మిగిలేది 5 మందే. ఒక కేశవరావు, కేసీఆర్, వీళ్ళు మాత్రమే, హరీష్ రావు, కేటీఆర్, కవిత తప్ప అక్కడ ఉండేవాళ్ళు ఎవరు? అందరూ ఇందులోకి వచ్చేవాళ్ళే. లాస్ట్ చివరికి కాంగ్రెస్ పార్టీ 119 నియోజకవర్గాలలో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఉండదు. ఎందుకు ఉండదు అంటే మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది.